రెసిడెన్షియల్ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి మేడం. ఎందుకనంటే ఇల్లు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది మనందరికి తెలుసు. ఎక్కడ కూర్చొని చదువుకున్నా పర్వాలేదు ఇలా ఇలా అని. అదే ఒక హాస్టల్ లాంటి ఏరియాలోకి నలుగురు ఉండే దగ్గరికి వెళ్తున్నామంటే హైజీన్ ఉందా లేదా, అసలు నలుగురితో పాటు మనం కూర్చోగలమా లేదా, అక్కడ వాతావరణం ఏంటి, ఈ టెన్షన్ ఉంటుంది. హాస్టల్కి వెళ్ళాలంటేనే భయపడిపోతారు చాలా మంది. పేరెంట్స్ కూడా భయపడతారు పిల్లల్ని అక్కడ వదలాలంటే. సో ఆ భయాలను తొలగించే విధంగా ఏ విధమైన ఫీచర్స్ మీరు అందిస్తున్నారు? యాక్చువల్గా మన హాస్టల్కి వచ్చేటప్పటికి వీఆర్ గివింగ్ ఎయిర్ కండిషన్ రూమ్స్ అండి. మనం ఓన్లీ నలుగురినే ఉంచబోతున్నాం, అలాంగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. సో వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా అయితే ఉండదు. కారిడార్స్ కూడా ఉంటాయి. నైట్ టైం ఆవిడ కూర్చొని చదువుకోవాలన్నా ఇబ్బంది లేదు. ప్రతి ఫ్లోర్కి వార్డన్స్ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యోగా అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాం పిల్లలందరికీ కూడా. సో మార్నింగ్ టైం ఒక 40-45 మినిట్స్ మనం యోగా ట్రైనర్ పెట్టి యోగా ఇస్తున్నాం పిల్లలకి. చాలా అవసరం. అది మెయిన్ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ మన గేమ్స్ కానీ ఇవన్నీ అనుకున్నా ఇది ఉందని కొన్ని మెంటల్ టెన్షన్ తగ్గుతుంది పిల్లలందరికీ కూడా.